ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీతో విజయవాడ దద్దరిల్లుతోంది. ప్రతిభతో డిఎస్సిలో జాబ్ సాధిస్తే వైసీపీ అవమానిస్తోందంటూ మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా మహేష్ అందిస్తారు. 2025 మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్న వేళ 2025 మెగా డిఎస్సిలో ఉత్తీర్ణులయ్యి ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్నటువంటి చాలామంది చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి పలు ప్రాంతాల నుంచి కూడా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు కూడా భారీ ర్యాలీ, ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో నినదిస్తూ ఒక ర్యాలీ చేయనున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించినటువంటి ఉపాధ్యాయులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి ఈ డిఎస్సికి సంబంధించి ఎలా జరిగింది, ఇందులో ఏ మేరకు అంటే జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా ఏమైనా అవకతవకలు జరిగాయనే వివరాలను వారు మాట్లాడి తెలుసుకుందాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అయితే జగన్మోహన్ రెడ్డి కానీ అయితే వైసీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టు ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్మట్లేదండి. ఈ డిఎస్సిలో జాబ్ రావడం అంటే చాలా కష్టం. మేము రాత్రి పగలు కష్టపడి 7 సంవత్సరాల నుంచి బాగా ప్రిపేర్ అయ్యి చాలా కష్టంగా పాయింట్ తర్వాత 5 స్థానాల వరకు కూడా చూశారు. ఆ 5 స్థానాల్లో ఒక్క పాయింట్ తగ్గినా కూడా వాళ్ళకు ఉద్యోగం కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగం సాధించాము. అలా మేమైతే నమ్మట్లేదు. ఇలా అవకతవకలు అనేవి ఏమీ లేవు. డిఎస్సి అనేది చాలా మందికి కలగా ఉంటుంది. దీనికోసం రాత్రి పౌరులు కష్టపడుతూ ఉంటారు. అలాంటిది గత 5 సంవత్సరాల్లో ఒక పోస్టు కూడా తీయడం మానేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఈ డిఎస్సి మీద ఆరోపణలు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అది చాలా తప్పండి. మేము ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలతో ఉండి కూడా ఈ డిఎస్సి గురించి చాలా కష్టపడి చదివాము. మేడం గారు చెప్పినట్టు ఇంకా ఇది ఈ ఐఏఎస్ అంటారు, ఆంధ్ర ఐఏఎస్ అని చెప్పేసి డిఎస్సికి నేమ్ కూడా ఉంది. అంతలా మేము ప్రిపేర్ అయ్యి ఇలా వచ్చిన తర్వాత ఇది చాలా ఫ్రాడ్ జరిగిందని చెప్తే మేము చాలా అసలు ఓర్చుకోలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం. అసలు ఇది చాలా తప్పండి. ఒక విధంగా మీ ప్రతిభను అనుమానిస్తున్నారు, శంకిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? అదేనండి, మేము చాలా మేము సహించేది లేదండి. మేము చాలా కష్టపడి చదివి వచ్చాము. పేపర్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి అంటున్నారు. అది చాలా తప్పండి. ఎవరికి వాళ్ళకి విడివిడిగా పేపర్లు ఉంటాయి. అది ఆన్లైన్లో జరిగింది. కానీ ఈవెన్ పక్కన వాళ్ళ పేపర్తో కూడా మా పేపర్ కంపేర్ చేయడానికి లేదు. మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ పెట్టి మమ్మల్ని క్వాలిఫై చేశారు. ఇది ఇలా పేపర్లో అవకతవకలు జరిగిందన్నది కూడా చాలా తప్పండి. మేమైతే దానికోసమే దీన్ని అపోజ్ చేయాలని ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ మాటలు మేము సహించమండి. మేము రాత్రి పగలు బాగా కష్టపడి పిల్లలతో, చిన్నపిల్లలతో వాళ్ళని పక్కన పెట్టి మరి మేము నైటు పగలు కూడా కష్టపడి చదివాము. అలాంటిది మా మీద అవమానకరంగా మీరు ఇలా చేస్తున్నారంటే మేము సహించేది లేదండి. అందుకని ఇంతవరకు వచ్చాం. అంటే మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరే ఉంటారు? అంటే ఈ మెగా డిఎస్సి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అటన్నిటిని మీరు సమర్థిస్తారంటారా? అట్లే నేను సమర్థించనండి. నేను ఏలూరు నుంచి వచ్చానండి. మా ఫాదర్ వాళ్ళు కూడా టీచర్సే. కానీ మేము ఎన్నో నెలలు కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకుని లాస్ట్ ఇయర్ జస్ట్ 4000 పోస్టులు తీస్తారని ఎదురు చూసి టెట్ రిజల్ట్స్ కూడా ఇవ్వకుండా, టెట్ ఎగ్జామ్ రాసి ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు టెట్ ఎగ్జామ్ రాసి టెట్ రిజల్ట్స్ ఇవ్వకుండా వెయిట్ చేశాము. మాకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ సంతకం 16,000 పోస్టుల మీద పెట్టారు. మేము ఎంత ఆస్తి ఎదురు చూసాము, కష్టపడి తెచ్చుకున్నామండి. చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వచ్చారు కోచింగ్ సెంటర్. మేము చూసామండి ఆ కష్టం అంతాను. అలాగే తర్వాత వెరిఫికేషన్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ చాలా పకడ్బందీగా చేశారండి. అందులో ఫెయిర్గానే జరిగింది. ఎక్కడ ఫేక్ జరిగినట్టు ఏమీ లేదు. చిన్న సర్టిఫికేట్ తేడా ఉన్నా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోమన్నారు. వాళ్ళు రిజెక్ట్ చేశారు 1 to 1 జరిగినప్పుడు. అందులో ఫేక్ ఎలా జరుగుతుందండి? అలాగే మిగతా డిఎస్సి లాగా ఇదేమి టైం పట్టలేదండి. మాదే చాలా త్వరగా వచ్చిన డిఎస్సి. అంత త్వరగా జరగడంలో ఫేక్ లేదండి. మేము అలాగా ఓన్లీ పాలిటిక్స్ కోసం ఇలా డిఎస్సి ఫేక్ అని మాట్లాడడం, వాళ్ళు తీయకుండా వీళ్ళు ఇచ్చినందుకు దీన్ని నెగిటివ్గా ప్రచారం చేయడం మా అందరి కష్టానికి అవమానం అండి ఇది. అందుకని ఇలా ఈ ర్యాలీ చేయాల్సి వస్తుంది. ఓన్లీ చదువుకున్న వాళ్ళని, ఓన్లీ గురువుల్ని ఇలా తప్పు పడితే అది ఎంత కరెక్ట్ కాదు కదండి. మీరు చాలా రోజుల నుంచి దీనికోసం ప్రిపేర్ అయ్యని చెప్తున్నారు కదా, అంటే మీకు ఈ నియామక ప్రక్రియ మీద ఒక అవగాహన ఉంటుంది. అలాంటిది వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అంటారు. అసలు అవకాశం ఉందంటారా?
లేదండి, ఓన్లీ నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇచ్చారు. అందులో తప్పు జరిగే అవకాశం లేదు. అలాగే 3% వాళ్ళకి ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ మెరిట్లోనే తీసుకున్నారండి. అందులో అసలు తప్పు జరిగే అవకాశం లేదు. అది ఓన్లీ తప్పుడు ప్రచారాలు మాత్రమే.